ఇల్లు ఊడ్చే విధానము అనేది అది ఇచ్చే శుభాశుభ ఫలితాలు కూడా మన ఇంటిని పట్టుకుని ఉంటాయి. అది ఇల్లు ఊడ్చడమే కదా, ఎక్కడో ఒక్కడి నుంచి మొదలు పెట్టేద్దాంలే అనుకోవడం కాదు. ప్రతి దానికి ఒక వాస్తు నియమం అనేది ఉన్నది. ఆ ప్రకారంగానే మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఊడ్చడానికి కూడా వాస్తుందా అని అడగచ్చు. ఊడ్చడానికి కూడా వాస్తు ఉన్నది. అయితే ఇల్లు ఊడ్చే విధానము వాస్తు ఆచార రీత్యా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే లేవంగానే మొట్టమొదటగా అంటే స్నానం చేసి కానీ చెయ్యక కానీ పాచిగా కానీ మనము దాన్ని శుభ్రం చేసుకుంటాం. ముందు ఇల్లు శుభ్రం చేస్తాము. అయితే ఈ ఇల్లు శుభ్రం చేసే ప్రక్రియలో చీపురుని ఎక్కడి నుంచి వెయ్యాలి అంటే కనుక ఉత్తర పశ్చిమం నుంచి మొదలు పెట్టాలి. నార్త్ వెస్ట్ అక్కడ ఊడ్చడం మొదలు పెట్టాలి. అంటే అక్కడి నుంచి చీపిరి మొదలు పెట్టుకుంటూ దాన్ని గడియారం తిరిగే డైరెక్షన్ లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఊడ్చుకుంటూ వచ్చి చివరకు అంటే లాస్ట్ ఎండింగ్ అయిపోయింది. ఏ గదికి ఆ గదే సుమా, అన్ని గదులు ఒకటి కాదు. గది గదికి ఈ నార్త్ వెస్ట్ లోంచి మొదలు పెట్టుకుని ఏ గదికి ఆ గదే శుభ్రం చేసుకుని అంటే ఉత్తరం దిక్కు నుంచి మొదలు పెట్టాలి. ఉత్తర కార్నర్ నుంచి మొదలు పెట్టాలి. నార్త్ వెస్ట్ కలిసి ఉంటాయి కదా, ఆ కలిసిన డైరెక్షన్ లో చీపురు వేసుకుని దాన్ని ఇలా రౌండ్ క్లాక్ వైజ్ తీసుకొని వచ్చి ఏ గది కాగది ఎండింగ్ ఎక్కడ ఇవ్వాలి అంటే నార్త్ ఈస్ట్ లో మొత్తం తీసుకుని చాటలోకి ఎత్తుకోవాలి. దీంతో పాటు ఈశాన్యం కోణంలోంచి ఎందుకు ఎత్తాలి అంటే కనుక అది ధనం ఇచ్చే స్థానం కాబట్టి అక్కడ నెగిటివిటీని మనం ఉంచకూడదు. అయితే ఆ నార్త్ ఈస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చోటు పోగు చేసి అక్కడ దాన్ని శుభ్రం చేసేస్తాము.